భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలందించారని ప్రధాని మోడీ అన్నారు. ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషిని దేశం గుర్తుంచుకుంటుందన్నారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. కాగా 1991-96 వరకు భారత ప్రధానిగా పివి నరసింహారావు పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పివి నరసింహారావు సేవలందించారు. పివి వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్ష్మీపల్లిలో జన్మించారు. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు సైతం కేంద్రం భారతరత్న ప్రకటించింది.